దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరము 2024లో దేవుడు చేసిన అద్భుతములను బట్టి, దేవుడు చేసిన కార్యములను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరి ముందుకు కొన్ని విషయాలతో దేవుడు చేసిన కొన్ని కార్యాలను బట్టి మీ ముందుకి వచ్చి ఒక సాక్ష్యముగా అదే విధంగా మిమ్మల్ని బలపరచుటకు దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఏ విధముగా అయితే మనం ఈ సంవత్సరాంతంలోనికి వచ్చినాము, నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. ఈ సంవత్సరంలో అనేకమైన పోరాటములు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యతిరేకతలు, రిజెక్షన్స్, స్టబర్న్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటన్నిటిలో దేవుడు నన్ను బలపరిచాడు అని చెప్పడానికి నేను ఏమాత్రము ఆలోచించడం లేదు. ఎందుకంటే దేవుడు మాత్రమే అటువంటి పరిస్థితుల నుంచి మనల్ని లేవనెత్తగలుగుతాడు. మనుష్యులము కాబట్టి పోరాటం అన్నది సహజము. కానీ ఆ పోరాటములో నుంచి మనకి జయమిచ్చేది మన ప్రభువు మాత్రమే. ఆ విధముగా నేను వెళ్ళిన మార్గంలో ఒక్కొక్కసారి విరగ్గొట్టబడి, నలగొట్టబడిన స్థితిలో ఇంకా ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కాని స్థితిలో కూడా వెళ్ళినప్పటికీ దేవుడు నాకు ఒక తండ్రిగా, ఒక ఆదరణకర్తగా, ఒక స్నేహితునిగా, ఒక అన్నగా, ఒక సహోదరునిగా, ఒక బంధువునిగా నాతో ఉండి నన్ను నడిపించి, నన్ను లేవనెత్తి బలపరిచి ఉన్నాడు. ఇది చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. ఎందుకంటే మీ జీవితంలో కూడా ఒకవేళ మీరు అటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా లేవనెత్తగలడు, మిమ్మల్ని కూడా బలపరచగలడు, మిమ్మల్ని ఒక ఆదరణకర్తగా ఆదరించగలుగుతాడు, ఒక తండ్రి వలె ప్రేమిస్తాడు, ఒక తల్లి వలె ఆదరిస్తాడు, ఒక స్నేహితునిలాగా నిన్ను చేర్చుకుంటాడు అని నేను చెప్పగలుగుతూ ఉన్నాను. దేవుని రుచి చూచి ఎరుగుడి అని ఒక మాట రాయబడి ఉంది. అయితే దేవుని రుచి ఎలా ఉంటుందంటే ఒకసారి మనం ఆయన ప్రేమను రుచి చూస్తే ఆ ప్రేమ నుండి మనము వెనక్కి వెళ్ళలేము. ఈ లోకంలోని ప్రేమలన్నీ ఆయన ప్రేమ ముందు వ్యర్థము అని నేను 1000% చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయనలా ప్రేమించే ప్రేమికులు ఎవ్వరునూ లేరు. ఆయనలా ప్రేమించే తండ్రి ఎక్కడా లేడు. ఆయన పరమ తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నిటిని బట్టి దేవుడు నన్ను లేవనెత్తిన విధానానికై నేను కేవలం ఆయనకి మహిమ చెల్లిస్తూ ఉన్నా, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నా, ఆరాధిస్తూ ఉన్నా. నా జీవిత కాలము నేను ఆయన్ని ఆరాధించాలని నిర్ణయించుకుని ముందుకు వెళ్తూ ఉన్నాను. ఆయన్ని మాత్రమే నాకు ప్రభువుగా నేను చేసుకుని ఉన్నా. ఇది ఒక మార్గమై ఉన్నది. ఈ మార్గములో నేను వెళ్తూ ఉండగా ఈ మార్గము నాకు గొప్ప శక్తినిచ్చింది, గొప్ప బలాన్నిచ్చింది, గొప్ప ఆదరణనిచ్చింది, గొప్ప ప్రేమనిచ్చింది, శాశ్వత జీవాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చింది అని నేను చెప్పుటకు సంతోషిస్తూ ఉన్నా. కాబట్టి మీరు ఎవరైనా నలగొట్టబడి ఉంటే, విరిగి నలిగిన స్థితిలో ఉంటే ఆ దేవాది దేవుని వైపు చూడు ప్రియ నేస్తమా. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆయన చేతులు నిత్యము మన వైపు చాచి ఉన్నాయి నిన్ను లేవనెత్తుటకు. ఆయన కన్నులు నిత్యము మన వైపు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈయన ప్రేమను గుర్తిస్తే, ఈ దేవాది దేవుని ప్రేమను గుర్తిస్తే నువ్వు జీవింప చేయవాడు ఆయన. నీ మరణకరమైన ప్రతి పరిస్థితి జీవంలోనికి ఆయన తీసుకుని రాగలడు. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవాది దేవునికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నా. మా జీవితాల్లో ఆయన చేసిన అద్భుతాలను బట్టి, పరిచర్యలో ఆయన వాడుకున్న విధానానికై, దేవాది దేవుడిచ్చిన ప్రతి ఒక్క కనెక్షన్కై, ప్రతి ఒక్క దైవజనురాలు, దైవజనుడు కొరకై, ప్రతి ఒక్క విశ్వాసి కొరకై, సంఘ సభ్యుల కోసమై నేను దేవాది దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా, ఘనపరుస్తూ ఉన్నా. మీ అందరూ కూడా నా జీవితంలో గొప్ప బ్లెస్సింగ్, ఆశీర్వాదము అని నేను చెప్పదలుచుకున్నాను. మీ అందరూ నా జీవితంలో గొప్ప ఆశీర్వాదమై ఉన్నారు. మా సంఘస్థులు ప్రతి ఒక్కరు కూడా మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదము, పరిచర్యకు గొప్ప ఆశీర్వాదమై ఉన్నారు. మీ అందరితో కలిసి చేసిన ఈ 2024 ప్రయాణము నా జీవిత కాలంలో నేను ఎన్నటికీ మరవలేనంతగా ప్రభువు నన్ను ఆదరించాడు, ప్రభువు నన్ను బలపరిచాడు. మీ అందరితో ఈ ఒక ప్రభువు యొక్క మాటలు
వినడం కానీ, ప్రభు యొక్క మాటలు షేర్ చేసుకోవడం గానీ, మీ అందరితో ఈ పరిచర్యలో నన్ను పాలు భాగస్తురాలుగా చేసుకున్నందుకు మీ అందరికీ కూడా ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞురాలిని. తర్వాత మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా యేసుక్రీస్తు నామంలో. నా జీవితంలో బ్లెస్సింగ్‌గా ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక అని అనునిత్యము మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మన హృదయ వాంఛలను నెరవేర్చు దేవుడు. కాబట్టి మన హృదయ వాంఛలు ఆయన నెరవేరుస్తాడు. మన చింతలన్నీ తీర్చే దేవుడు. మనం ఎప్పుడైతే మన చింతలు ఆయన మీద వేసినప్పుడు ఆయన ప్రతి చింతను తీర్చే దేవుడై ఉన్నాడు. సో, ఈ ఆదరణతో ఈ యొక్క దేవుడి నమ్మకస్తుడు. ఆయన నమ్మకమైన వాగ్దానంతో 2025లో మనం అడుగు పెడుతున్నాం. 2025లో గొప్ప మేళ్లను, గొప్ప అభిషేకమును, గొప్ప ఆశీర్వాదమును మనమందరము చూడబోతున్నాం. ఆమేన్.